జై మాతంగి. ఇప్పుడు మనం చాలామంది ఇళ్లల్లో మనం చూస్తున్నాం. ఎక్కడికైనా ఇప్పుడు నేను ఈ వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఎవరైనా వాళ్ళు ఇంట్లోకి రండి ఒకసారి ఇక్కడ యంత్రార్చన చేయండి అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి చూస్తున్నప్పుడు కానీ చూస్తుంటా ఇంటి ముందు ఓ 2 నిమ్మకాయలు కోసి కుంకుమ అంటించి పెడతారు. ఇది చాలా ముప్పు, తప్పు కూడా. నిమ్మకాయని ఎప్పుడు పెడితే అప్పుడు కట్ చేసి కత్తిరించి దాని ద్వారబంధానికి అటు ఇటు పెడితే నిమ్మకాయ అంటే ఏంటంటే సజీవమైనటువంటిది, మనిషి తలకాయతో సమానం. దానిని బలులుగా వాడతాం. అటువంటి నిమ్మకాయని ఎన్నో రకమైనటువంటి దురావస్థలు, ఎన్నో రకమైన కీడులు, ప్రయోగ బాధలు ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రమే కొన్ని విశేష దినాల్లో, విశేష నక్షత్రాల్లో, విశేష గడియల్లో దానికి ఒక ఔన్నత్యమైన ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే నిమ్మకాయని ఒక పద్ధతి ప్రకారంగా కత్తిరించి దానికి కుంకుమని అద్ది ఆ కిందన ఉరకనే పెట్టకుండా ఆధారం మీద అప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా అయితే ఉప్ప, లేదంటే ఆవాల, లేదంటే చోళ్ళ, ఇలా రకరకాలు ఉంటాయి. వాటి మీద ఆ బేస్ పెట్టాల్సి ఉంటుంది. పెట్టి ఎడం చేతి పొగ ఉన్నటువంటి ముక్కకి ఒక రకమైనటువంటి పద్ధతిలో దానికి లఘు పూజ చేయాలి. కుడి చేతి పక్క ఉన్నటువంటి ముక్కకి ఒక పద్ధతిలో దాన్ని లఘు పూజ చేయాలి. ఒకటి రాక్షస పద్ధతిలో ఉంటుంది, అంటే ఆ నామాలన్నీ వేరేగా ఉంటాయి. ఒకటి దైవానుకూలమైన పద్ధతిలో ఉంటుంది. ఈ 2 నిమ్మకాయలని మనం కత్తిరించిన తర్వాత కుడి చేతిలోది ఎడం పక్కకి, ఎడం చేతిలోది కుడి పక్కకి పెట్టి ఇవన్నీ చేయాలి. ఇది గురుముఖత నేర్చుకున్నప్పుడే ఈ నిమ్మకాయని మన గుమ్మం ముందు బలి అనేది పెట్టాలి. అంతేగాని ఎలా పెడితే అలాగ మనం గుమ్మం నిమ్మకాయలు పెడితే అష్ట కష్టాలు తెచ్చుకుంటారు. ఆ తెలియక మీరు అందరూ చేస్తున్నారు అలాంటి పనులు ఎప్పుడు చేయకండి. మాతంగీశ్వరి నమః.